చీకోటి ప్రవీణ్కి దక్కిందేంది బీజేపీ నమ్ముకొని బీజేపీ పార్టీలకు వచ్చిన తర్వాత? మొన్ననే నేను జాయిన్ అయ్యి 7-8 మంత్స్ అయింది. సో నేను ఒక నిస్వార్థంగా బీజేపీకి మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ముఖ్యంగా నా హిందుత్వాన్ని కాపాడుకోవాలని నేను పార్టీలో జాయిన్ అయ్యాను. నిస్వార్థంగా నేను అసెంబ్లీ ఎలక్షన్లో చాలా చోట్ల తిరిగినా, ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా చోట్ల తిరిగినా. ఎంపీ ఎలక్షన్లో ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇంకొక 2 సీట్లు రావాల్సి ఉండే, ఏదో ఇతరత్ర కారణాల వల్ల రాలేకపోయింది. 10 వస్తే ఐ వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ. సరే 8 ఈజ్ వెరీ గుడ్ ఫిగర్. ఇంకొక సీట్ ఎక్కువ వస్తే కాంగ్రెస్ గట్ట ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చినట్టు అవుతుంది. సో అక్కడ కూడా ఎక్కడెక్కడ పొరపాటు జరిగినో పార్టీ సమీక్షించి కరెక్ట్గా సరి సమానంగా 8 ఎట్లొచ్చినాయి? అట్లా వచ్చేటట్టు ప్రణాళికలు ఏమన్నా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై చేసుకున్నాయా? ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు 14 వస్తాయని వాళ్ళు ఒక ఆలోచన ఉండే. కేసీఆర్ సబ్జెక్ట్ అయితే తర్వాత చెప్తా. ఆయన 12, 13 అని ఆయన పగటి కళలు అన్నాడు. ఆయన సబ్జెక్ట్ తర్వాత చెప్తా. 14 అనుకుర్రు. ఈ షార్ట్ పీరియడ్ 6 మంత్స్ గవర్నమెంట్లోనే ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పైన. ముఖ్యంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోవడం. రేవంత్ రెడ్డి గారు ఏ స్పీడ్లో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఏ స్పీడ్ అయితే ఉండేనో రేవంత్ రెడ్డి గారు, అంటే ఈయన వచ్చిండంటే మాకు కూడా అనిపించింది, యాజ్ ఎ లీడర్గా నాకు కూడా అనిపించింది, అరే మంచి పాలన చేస్తాడు, పాత స్కామ్లు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ వాళ్ళది తాట తీస్తాడు రేవంత్ రెడ్డి గారు అన్న ఒక అగ్రెషన్లో వచ్చిండు ఆయన. అందరూ తెలుసు ఆయన ఈజ్ అన్ అగ్రెసివ్ లీడర్ అని. ఎప్పుడైతే సీటు మీద కూర్చున్నాడో మరి కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న ఏమైనా ప్రాబ్లమ్సా వాళ్ళకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు ఉంటే ఒకడు కాలు గుంజుతూనే ఉంటాడు, ఒక్కడిని కూడా ఎగలేయరు. లేదంటే లోపల ప్యాకేజెస్ కి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు, ఇండియాలో హైయెస్ట్ డబ్బులు ఏదైనా పార్టీకి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. సో మరి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి కొనుక్కుర్రా తెలియదు, చల్లబడిపోయారు. ఆయన సీట్స్ అమలాయించుకున్నాడు, సరిపోతుంది. ఇక హామీలు ఇవ్వవలసిన హామీలు నెరవేర్చని పరిస్థితి. వీళ్ళు ఫస్ట్ చాలా డబ్బులు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర, బ్యాంకులలో అకౌంట్లలో విపరీతమైన డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక భ్రమలో ఉండే వీళ్ళు. వాళ్ళు తెలియకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి మన అందరిని ఎత్తిపోయి ఒక గుదిబండని మోపిపోయారు. ఇవాళ వాళ్ళు మంచినవారు, కాంగ్రెస్ వాళ్ళు మంచినవారు, ప్రజలు ఇవాళ ఏడుస్తున్నారు. ఆ 6 మంత్స్ గ్యాప్లో ప్రజలకు ఈ విషయం అర్థమై ఇవాళ మాకు పట్టం కట్టి ఇప్పటిదిప్పుడు ఎలక్షన్ అయిందనుకో, ఇవాళ వన్ సైడ్ బీజేపీ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి.